జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి జలసాలు చేసేవారు. స్పెషల్ ఫ్లైట్లను బుక్ చేసుకొని ఆయన ప్రయాణం చేసేవారు. కానీ వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి కొన్ని గుణాలు బయటపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పిసినారు వాడు. అందుకే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఎకానమీ క్లాస్లో ఆయన ప్రయాణం చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద, భారతిరెడ్డి గారి మీద నెటిజన్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనంతో ఆయన జల్సాలు చేసేవారు, ప్రజాధనాన్ని వృధా చేసేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాధనంతో స్పెషల్గా ఫ్లైట్లను బుక్ చేసి ఆ ఫ్లైట్లో మాత్రమే ప్రయాణం చేసేవారు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన తన సొంత డబ్బుతో ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారు అంటూ ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని, మరొక పక్క భారతిరెడ్డి గారి ప్రయాణం చేస్తున్నటువంటి ఫోటోల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ నెటిజన్లు అయితే భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పిసినారి అంటూ కొంతమంది కమెంట్లు చేస్తూ ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ ఎకానమీ క్లాస్లో ఆయన ప్రయాణం చేస్తున్నారంటూ మరికొంతమంది కమెంట్లు చేస్తున్నారు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు ఎవరైనా ఒకసారి మోసం చేస్తారు, రెండోసారి మోసం చేయాలనుకుంటే మోసపోవడానికి దాదాపుగా ఎవరు సిద్ధంగా ఉండరు. రెండోసారి కూడా మోసపోతే వాళ్ళని అమాయకులు అనుకోవాలి, మోసపోయిన వాళ్ళని. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2019లో ముందు ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా నమ్మారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా నమ్మనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సమాజం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా ఖచ్చితంగా మైండ్ గేమ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి మైండ్ గేమ్ మరొక రాజకీయ నాయకుడు ఎవరు ఆడలేరు. సార్ ఇంతకీ ఎకానమీ క్లాస్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి పిసినారితనమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహమా అంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి, ఒక దెబ్బకు రెండు పిట్టలలాగా. జగన్మోహన్ రెడ్డి, అదే నేను చెప్తుంది, మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే ప్రత్యర్థిని మొత్తం అన్ని కోణాల నుంచి అతను రౌండ్ చేస్తాడు. ఆ స్థాయిలో ఉంటుంది అతని రాజకీయపరమైన మైండ్ గేమ్. చాలా డేంజర్ మైండ్ గేమ్ ఆడుతుంటాడు. 2019 మనం చూస్తే ప్రత్యేక హోదా కావాలని అంటే మీరు నా సపోర్ట్ చేయండి, మేము రాజీనామా చేస్తాం అన్నాడు. మేము ఎంపీల చేత రాజీనామా చేస్తాము, మీరు రాజీనామా చేయండి అని చెప్పి ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల ముందు సవాల్ చేశాడు. సరే, ఈయన ఎప్పుడు రాజీనామా చేయించాడు? 2019 ఎన్నికలకు ముందు 6 నెలలకు ముందు చేయించాడు వాళ్ళ ఎంపీల చేత. 6 నెలలు 5 నెలల ముందు చేయించాడు. మళ్ళీ ఎలక్షన్లు రావుగా. అదే నువ్వు ఒక సంవత్సరం ముందు చేస్తే ఉప ఎన్నికలు వచ్చిండే. కానీ ఆయన ఏం చేశాడు? ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారని చెప్పి ఆ రోజున రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఇంకా 4 నెలలు 5 నెలలు జనరల్ ఎలక్షన్ ఉంది అని, ఇంకా జనరల్ ఎలక్షన్ ఇంకా 4-5 నెలలు ఉందనగా ఆయన రాజీనామా చేయించాడు. అంటే ఎంత మైండ్ గేమ్ ఆడాడు. ఈలోపు ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీలకి, కాలేజీలకి వెళ్ళి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యమాన్ని చూసిన తర్వాత అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? వాళ్ళ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించి ఆ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 2024 వరకు ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. అంటే ఆ స్థాయిలో ఆయన మైండ్ గేమ్ ఉంటుంది. సో ఇప్పుడు 2024లో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైండ్ గేమ్ ప్రారంభించాడు. ఏ మైండ్ గేమ్ ప్రారంభించాడు? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, విశ్వసనీయత విలువలతో కూడినట్టు రాజకీయాలు నడపాలి, ఇలాంటి మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆయన కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు కిట్ ప్రోకో ద్వారా, అవినీతి పరుడు అనేది సిబిఐ ఛార్జ్ షీటే చెప్తోంది. ఆయన మీద ఉన్నటువంటి ముద్ర కూడా అదే. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో
హైకోర్టులో అలాగే సిబిఐ కోర్టులో కేసులు వేగవంతం అవుతాయి. కాబట్టి ఆయన దోచుకున్నాడు, ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు, ప్లస్ లిక్కర్లో దోచుకున్నాడు, ఇసుకలో దోచుకున్నాడు, భూములు కబ్జా చేశాడు, విదేశాలకు తరలించాడు డబ్బులు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం తరలించేశాడు. ఇది కొన్ని ప్రత్యేక విమానాల ద్వారా అలాగే కంటైనర్ల ద్వారా అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఎన్నికల ముందు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బాగా సంపాదించిన అవినీతిపరుడు, విపరీతంగా దోచేసుకున్నాడు 2019 నుంచి ఇప్పటి వరకు అనేది బాగా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. పబ్లిక్ నమ్మారు. దాని ఫలితమే 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, అదంతా అబద్ధం అని చెప్పి చెప్పాలి. చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ సమాజం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఓడిపోగానే ఏం చేశాడు, ఇడుపులపై ఇక్కడి నుంచి వెళ్ళి ఇడుపులపై నుంచి కారులో వెళ్ళాడు. ఎక్కడికి? బెంగళూరు. 200 కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశాడు. అంటే ఆయనకి హెలికాప్టర్ తీసుకునే స్తోమత లేదా, లేదా ప్రత్యేక విమానం బుక్ చేసుకునే స్తోమత లేదా అని అంటే కేవలం మైండ్ గేమ్. అంటే అవన్నీ అబద్ధాలు. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పాలనలో నేను నికార్సుగా నిజాయితీగా చేశాను, జీతం కూడా తీసుకోలేదు అని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా అది చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు ఎకానమీ క్లాసులోకి ప్రయాణం చేశాడు. మొన్నటి వరకు ఏం చేశాడు, ప్రత్యేక విమానంలో గన్నవరం బెంగళూరు తిరిగాడు. గన్నవరం బెంగళూరు తిరుగుతూ వచ్చాడు. అదేవిధంగా తిరుగుతుంటే దోచుకున్న డబ్బంతా పెట్టి జలసాలు మొత్తం ప్రత్యేక విమానాలు తిరుగుతున్నారని చెప్పేసి అందరికి కళ్ళకి కనపడుతుంది కదా, నిజమే ఇతను దోచేశాడు, ప్రత్యేక విమానాలు తిరుగుతున్నాడు అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతారు కదా ప్రజలు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు, ఎకానమీ క్లాసులో భారతిరెడ్డిని కూర్చోబెట్టుకొని ఎకానమీ క్లాస్లో ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టినాడు. ఫోటో ఎందుకు వస్తుందండి బయటికి సోషల్ మీడియాలో? ఎకానమీ క్లాస్లో తను ప్రయాణిస్తున్నటువంటి ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు అది ఎందుకు రిలీజ్ చేశారు? ప్రత్యేక విమానంలో పోయేటప్పుడు రిలీజ్ చేయలేదు కదా, మరి ఇది ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసినప్పుడు ఎందుకు రిలీజ్ చేశాడు? దట్ ఈస్ మైండ్ గేమ్. అంటే ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పేదోడు, పేదల పక్షాన్ని నిలబడేటువంటి నేత, పెత్తందారులంతా అధికారంలో ఉన్నారు ఇప్పుడు అని ఆయన డైలాగులు చెప్పాడు కదా. ఆ డైలాగులు నమ్మాలి కదా ఆంధ్రప్రదేశ్ సమాజం. సో కాబట్టి ఇప్పుడు ఎకానమీ క్లాసులో ప్రయాణం చేస్తూ ఒక ఫోటో ఒకటి తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో వదిలేడు. గత 24 గంటల నుంచే సోషల్ మీడియాలో అది చక్కర్లు కొడుతుంది, ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అంటే అర్థం ఏంటి? జనరల్గా ఏమనుకుంటారు, ఎకానమీ క్లాసులు అంటే నిజంగానే డబ్బులు లేవబ్బా, వాళ్ళు ఊరికి ఆరోపిస్తున్నారు, అన్ని లక్షల కోట్లు దోచుకుంటే ప్రత్యేక విమానాలు వెళ్తాడు కదా అని అనుకుంటారు కదా. అదొక మైండ్ గేమ్. రెండో కోణం చూస్తే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేది ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకునేది ఏంది, పరమ పిసినారి జగన్మోహన్ రెడ్డి. అతనికి దోచుకోవటం తప్ప, జేబులో వేసుకోవడం తప్ప జేబు నుంచి తీసేటువంటి మనస్తత్వం కాదు అతనిది. అతను మనీ మాంగర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు హీరో రాజశేఖర్ తొలి రోజుల్లో చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏకగ్రీవంగా చెప్తుంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక పిసినారి అయ్యి ఉంటే ఆ పార్టీ అధినేతగా ఆయన ఎవరికైనా ఆదేశాలు జారీ చేస్తే వారు అసలు బిజినెస్ క్లాస్లో టికెట్ బుక్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేదంటే ప్రత్యేకమైనటువంటి విమానాలను కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి అధికారం కోల్పోయిన తర్వాత ఎవరు ముందుకు వచ్చి నీకు ఒకసారి 2 సార్లు అయితే ఇస్తారు. మరి మొన్నటిదాకా ప్రత్యేక విమానం ఇచ్చారు కదా, మరి ప్రత్యేక విమానాలు తిరిగాడు కదా. ప్రతిసారి అధికారం కోల్పోయిన తర్వాత ఎవడెవడు అధికారంలో ఉన్నప్పుడు కంటిన్యూగా ఇస్తారు. కారణం ఏంటంటే ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తుంటే అంత డబ్బులు నొక్కేయచ్చు ఇంకో రూపంలో, అందుకని ఇస్తారు. అధికారం కోల్పోయారు, అధికారం కోల్పోయిన తర్వాత 1-2 సార్లు అయితే ఇస్తారు, కానీ ప్రతిసారి అయితే వర్క్ ఎవరుగా. ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 సార్లు వర్క్ ఇచ్చారు కదా ప్రత్యేక విమానం. ఇప్పుడు ఇంకా కంటిన్యూగా అయితే ఎవరుగా, కంటిన్యూగా ఇస్తే ఆయన ఇచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా ఇతని నుంచి నాకు బెనిఫిట్ ఏందనేది ఆలోచిస్తారు కదా. ఒకటి. 2, జగన్మోహన్ రెడ్డి పిసినారి కాకపోతే, పరమ పిసినారి కాకపోతే అతని దగ్గర డబ్బులు లేవా, వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదా? ఇక్కడ 2 కోణాలు, అదే చెప్పాను, ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా 2 కోణాలు అతనిది. ఒకటేమో ప్రజల్ని మభ్యపెట్టాలి, 2 ఏంటంటే ఇతను పిసినారితనం అనేది కప్పిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఆయనకి డబ్బులు ఉన్నాయి, తరతరాలుగా ఇంకొక 2-3 తరాలు అయినా సరే ప్రత్యేక విమానాల్లో తిరిగినా కానీ తరగనంత సొమ్ము ఉంది అనేది సిబిఐ షార్ట్ షీట్లే చెప్తున్నాయి. మనం చెప్పడం కాదు, సిబిఐ షార్ట్ షీట్లే చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన
అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడాడా లేదా? తాడేపల్లి నుంచి తన నివాసం నుంచి అమరావతిలో ఉండేటువంటి ప్రాంతానికి రావడానికి 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఆ హెలికాప్టర్ ఉండగానే 2 హెలికాప్టర్లు కొత్తవి బుక్ చేశాడా లేదా? ఏది అధికారాన్ని కోల్పోవడానికి ముందు. ఇది నిజం కదా, దానికి సంబంధించి జీవోలు ఉన్నాయి కదా. ఈ 2 హెలికాప్టర్లు ఎందుకు బుక్ చేసావు? ఆయన సొమ్ము కాదు కాబట్టి. నువ్వు పోలింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ నువ్వు లండన్కి ప్రత్యేక విమానంతో వెళ్ళావా లేదా? నీ సెక్యూరిటీని అక్కడ ₹1.5 పెట్టి తీసుకెళ్ళావా లేదా? ఇవన్నీ వాస్తవం కదా. 1000 మందితోటి నువ్వు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నావు కదా 1000 మందితోటి. మరి ఇవన్నీ ఏంటి? ప్రజాధనం అంత తేలిగ్గా ఉందా? ఇప్పుడు ఆయన సొంత డబ్బు అయితేనేమో ఒక రకంగా, అదే జనం డబ్బు అయితే ఇంకొక రకంగా జల్సా చేస్తాడు. ఇప్పుడు రిషికొండ 500 కోట్ల రూపాయలు ఖర్చుతోటి ఎవరి కోసం నిర్మించుకున్నావు? ఎవరి కోసం నిర్మించావు? అది తన సొంత విలాసం కోసమే కదా. అంటే ప్రజా సొమ్ము అయితే ఏ విధంగా ఆయన ఖర్చు పెడతాడు అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు అనేకం ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ కానీ ఏర్పాట్లు కానీ అదొక మళ్ళీ 250 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి లెక్కలు చెబుతున్నారు కదా. ఇంతవరకు ఫర్నిచర్ ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పిసినారితనం గురించి వాళ్ళ పార్టీ వాళ్ళే చాలామంది చెప్తూ ఉంటారు. రీసెంట్గా నీకు పార్టీ ఆఫీసులకి అద్దె ఎందుకు ఇవ్వలేవు? అద్దె ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి? ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? మరి అద్దె ఇవ్వలేక తాళాలు వేశారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయము ఏదైతే ఉందో దానికి తాళం వేసి మొన్నటి వరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్గా నిర్వహించినటువంటి దాన్ని పార్టీ ఆఫీస్ కింద పెట్టుకున్నారు కదా. అంటే అద్దె చెల్లించలేక పెట్టుకున్నాడా? ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి తన పిసినారితనం ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలకి లేనివాడు పేదోడు అనే ఒక సందేశం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అతను మనీ మాంగర్. కొంతమంది ఉంటారు ధన పిశాచులు అంటారు. ఆ ధన పిశాచి అనేటువంటి ఆ పదం అనేది చాలా పెద్ద పదం. అది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు ఆయన గురించి. ధన పిశాచి, అతను ఎప్పుడు తీసుకోవటం, లాక్కోవటం, పీక్కోవటం తప్పితే మళ్ళా జేబులో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలియదు అతనికి. ఇవ్వాలనేటువంటి అసలు ఆ ఆలోచన ఉండదు అతనికి. పీక్కోవటం తప్ప, దోచుకోవడం తప్ప, దాచుకోవడం తప్ప ఆయనకి మళ్ళా ఖర్చు పెట్టడం, ఇవ్వడం అనేది అతనికి అసలు అతని చరిత్రలో రికార్డులో లేదు అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చెప్పేటువంటి మాట. నిజంగా కనుక ఆయనకి ఇచ్చే గుణం ఉంటే ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉద్యోగులు ఎందుకు ధర్నా చేస్తారండి? జీతాలు పెంచమని. జీతాలు పెంచలేదని ధర్నాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు సాక్షి పేపర్ ఉంది. సాక్షి పేపర్లో ఎప్పుడు ఎంత ఇంక్రిమెంట్లు వేశారు చెప్పను. ఇవన్నీ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఆయన గురించి చెప్పేటువంటి పిసినారితనం, లోబితనం గురించి అది వాస్తవం అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. లేదంటే జనం సొమ్ము అంటే ఉద్దరగా వస్తేనేమో జల్సాలు, ఆయన జేబులో డబ్బులు తీయడానికి వస్తేనేమో బాధేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఆయన సొంత ఖర్చులు పెట్టుకోవడానికి ప్రత్యేక విమానాలు పోవచ్చు కదా, తిరగచ్చు కదా. ఇంకా 5 తరాలు తిరిగినా కానీ ఆయనకి తరగనటువంటి డబ్బు ఉందని చెప్పి సిబిఐ సాక్షులు చెప్తున్నాయి. సో కాబట్టి ప్రజలు ఇంతకు ముందులాగా ఈయన ఏం చెప్తే అది, ఏం చేస్తే అది నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.